ఇండస్ట్రియలిస్టులు రారు, మళ్ళీ దెబ్బతింటుంది అనుకున్న టైంలో కేకే సర్వే చూసి ఎస్ ఈ నెంబర్స్ కనుక నిజమైతే వచ్చే 5 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు, వీళ్ళు కనుక సరైన పాలన పోలవరం అమరావతి వెల్ఫేర్ అని చేస్తే అన్నారు. ఆ సర్వే నిజమవుతుంది కాబట్టి ఇన్వెస్టర్లు పోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రావచ్చు. ఏ స్థాయిలో ఇన్వెస్టర్లు వెనక్కిపోయారో తెలుసు కదా మీకు. కియా బయటకు పోవడం కాదు, మీ ఎంపీ ఆంధ్రప్రదేశ్ని వదిలి ఇక్కడ తెచ్చుకున్నారు అమరాజా, ఆ స్థాయిలో వెనక్కిపోయినాయి. సార్ సార్ ఒక్క మాట చెప్తాను సార్. కేకే గారు ఇచ్చినటువంటి సర్వే తర్వాత నేను మొన్న మన ఛానల్లో కూర్చున్నటువంటి డిబేట్లోనే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాడని చెప్పాను. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఏం ఆర్తనాదాలు ఇస్తారో కూడా నేను మీకు చెప్పాను సార్. ఆ రోజున నైతికంగా మేమే గెలిచాము, నేను ఆ రోజు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, నైతికంగా విజయం మాదే, వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసారని చెప్పి మాట్లాడేటువంటి మాటలు ఆ రోజే వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. సార్ ఇంకొక విషయం సార్, పవన్ కళ్యాణ్ గారిని, ప్రజల కోసం పనిచేసేటువంటి పవన్ కళ్యాణ్ గారిని మేము ఓడిస్తాం, ఎక్కడి నుంచి గెలుస్తాడో చూస్తాం. మహా అయితే లాస్ట్ టైం 2 సార్లు ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు కదా, ఈసారి ఇలా ఓడిస్తాం, ఇట్లా చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి సీట్లు కూడా మీకు రావట్లేదు. వాళ్ళ రోజున మీరు ఎవరినైతే ఓడిస్తా అన్నారో వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఎక్కడ తక్కువ చేసి, ఎక్కడ ఆయన గెలవడని ఆయన అవమానించి ఆయన తక్కువగా తీసుకున్నారో, లైట్ తీసుకున్నారో అక్కడే మొదలైందంటారు. డెఫినెట్లీ సార్. వై నాట్ 175 వైసీపీ అంది, వై నాట్ 21 అని మేము అనుకున్నామని జనసేన మొదలుపెట్టింది. చంద్రబాబు నాయుడిని మోదీని కలపాలి, ఎట్టి పరిస్థితుల్లో అరాచక పాలన ఉండకూడదని జనసేన పవన్ కళ్యాణ్ 3 పార్టీలది తన పార్టీలు అనుకుని ఫైట్ చేశారని ఆయన ఉద్దేశం. అక్కడ ట్రిగ్గర్ పాయింట్, బ్రేక్ పాయింట్ వచ్చింది కూటమి గారు. సార్ ఈసారి ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక సైనికుల్లా పనిచేశారు సార్. ప్రజల కోసం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అమరావతి ఊపిరి పీల్చుకో, ఆంధ్రదేశమా ఊపిరి పీల్చుకో. ఇప్పటివరకు ఎవరికి ఊపిరి ఆడలేదు, కామన్ మ్యాన్ నుంచి ప్రధాన ప్రతిపక్ష నేత వరకు ఊపిరి ఆడలేదు. ఏ క్షణం అర్ధరాత్రి పూట బోట్ల చప్పుడు వినిపిస్తే పోలీసులు వచ్చారు అనే భయం. ఊపిరి ఆడకుండా బతికిన ఆంధ్రదేశమా ఊపిరి పీల్చుకో, అమరావతి ఊపిరి పీల్చుకో. ఆంధ్రప్రదేశ్ సెలబ్రేషన్స్ టీవీ స్టూడియోలో రిఫ్లెక్ట్ అవుతాయి. చిన్న బ్రేక్.